అమరావతి నిర్మాణాలకి సంబంధించి 5,000 రూపాయలు స్క్వేర్ ఫీట్ అయ్యేదాన్ని ఇక్కడ 11,000 నుంచి 15,000 వరకు తీసుకుంటున్నారు. సో మొత్తం కూడా అక్రమాలు అవినీతి అనేటువంటి యాంగిల్లో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సో దాని మీద చర్చ జరుగుతోంది. శేఖర్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. సో మీరు కూడా నాకు తెలిసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్, తర్వాత వచ్చేసి రియల్ ఎస్టేట్ ఐడియా ఉంటుంది, బహుశా దాని మీద అవగాహన ఉంటుంది. నిజంగా నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 5,000 రూపాయల స్క్వేర్ ఫీట్కి బయట 5 స్టార్ ఫెసిలిటీస్ తోటి వచ్చేటటువంటి కట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయా? అట్ ది సేమ్ టైం అమరావతి నిర్మాణానికి అంత ఖర్చు అవుతుందా నిజంగా? సార్ గుడ్ మార్నింగ్ రాజ్ గారు, మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, అదే విధంగా 99 టీవీ వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సార్. సార్ డిబేట్ కి వచ్చేటప్పుడు ప్రైమ్ నైన్ వీక్షకులందరూ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్ ముందుగా డిబేట్ కి వచ్చేటప్పుడు ఆవు వ్యాసం ఏదైతే ఉందో చెప్పడం మానేయాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారు చదివింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో జగన్మోహన్ రెడ్డి గారు చదివిన ఏడాదిలో 10th క్లాస్ పేపర్లు మిస్ అయినట్టు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఏ స్టేషన్ అయినా కేసు నమోదైందా? ఏ ఒక్కరినైనా ఆరోపణ చేశారు, దయచేసి ఆగండి. ఏ ఒక్కరినైనా పట్టుకోవడం జరిగిందా? ఏమి అవసరం రా, ఈశ్వరుడు భగవంతుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇక్కడికి వచ్చి పచ్చబద్దాలు మాట్లాడేస్తాం. ఏ ఆధారంతో? మరి నారా లోకేష్ గారు ఏదైతే కోలా కృష్ణమోహన్ అద్భుతమైన మాట మాట్లాడాడు, అది కూడా నేను ఇక్కడ మాట్లాడమంటావా? నాకు సంస్కారం ఉంది, నేను మాట్లాడితే చండాలంగా ఉంటది. రాష్ట్ర మంత్రి మీద మాట్లాడేటప్పుడు నేను బాధ్యతగా మాట్లాడతా. మాజీ ముఖ్యమంత్రి మీద మాట్లాడేటప్పుడు కొంత బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోండి. ఎస్, ఇక వివరాల్లోకి వస్తే సార్, ఫస్ట్ గా ఆవిడ ఒక మాట అన్నారండి, అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ సిటీ అన్నారండి. ఎక్కడ సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ? అమరావతికి 2014 నుంచి 19 మధ్య తీసుకొచ్చినటువంటి అప్పు ఎంత తెలుసా? 5,500 కోట్లు. మరి ఇప్పుడు తీసుకొచ్చిన అప్పు ఎంత తెలుసా? 50,000 కోట్లు. మరో 20,000 కోట్లు అప్పుకి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తంగా 75,000 కోట్ల రూపాయల అప్పు అమరావతికి చేయబోతా ఉంది. మరి సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ ఎట్ అవుతుంది? సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అయితే రూపాయి ఖర్చు పెట్టకూడదు కదా. మరి 75,000 కోట్ల అప్పు ఎందుకు చేస్తున్నారు? దానికి సమాధానం చెప్పరు. ఇక సార్ నేను వీళ్ళు ఏదైతే దోచుకు తింటున్నారు అమరావతి పేరుతో అనడానికి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్. అమరావతిలో సార్ వీళ్ళు ఏదైతే సిఆర్డిఏ బిల్డింగ్ అని చెప్పి భవనం కట్టారు సార్. సిఆర్డిఏ భవనం 3,07,326 స్క్వేర్ ఫీట్లలో కడితే దానికి అయినటువంటి ఖర్చు 257 కోట్ల రూపాయలు సార్. అలాంటిదే సేమ్ సిఆర్డిఏ భవనం లాంటిదే టెక్ బిల్డింగ్ అని చెప్పేసి విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 3,76,000 కోట్ల స్క్వేర్ ఫీట్ తో మనం కట్టాం సార్. అంటే దాదాపుగా 4,000 స్క్వేర్ ఫీట్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే సిఆర్డిఏ బిల్డింగ్ కంటే కూడా ఎక్కువ సార్. మరి దానికైనా ఖర్చు 86 కోట్లు సార్. 256 కోట్లు ఎక్కడ, 86 కోట్లు ఎక్కడ? మధ్యలో డబ్బు అంతా ఎవరు తిన్నారు సార్? మరి సేమ్ అదే, సేమ్ అలాంటి బిల్డింగే. మరి చంద్రబాబు నాయుడు గారు కట్టిన సిఆర్డిఏ బిల్డింగ్ కంటే కూడా మేము కట్టినటువంటి డెక్ బిల్డింగ్ ఎక్కువ కాస్ట్, ఏదైతే స్క్వేర్ ఫీట్లు ఎక్కువ ఉంది. మరి నిర్మాణం ఎందుకు సార్ ఇంత తేడా ఉంది? ఎవరు మధ్యలో దోచుకు తిన్నారు? దీనికి సమాధానం చెప్పాలి. ఇక నేను అడుగుతా ఉన్నా, ఏళ్ళ దగ్గర నుంచి మీరు అడుగుతా ఉన్నారు సార్, 5,000 అవుతుందంట కదా, 11,000 12,000 ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగితే ఏ ఒక్కరు సమాధానం చెప్పట్లా. అందరూ ఆవు వ్యాసంలో చెప్తా ఉన్నారు సార్. నేను రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో ఉన్నా, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉన్నా సార్. ఇక్కడ అమరావతిలో ఇసుక ఫ్రీ సార్, మళ్ళీ ఇసుక ఫ్రీ సార్. కానీ అమరావతిలో ఇసుక ఫ్రీ అయినా సరే 11,000 నుంచి 13,000, కొన్ని చోట్ల 8,000, 9,000 ఇలా నడుస్తా ఉంది సార్. కానీ హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఇసుక డబుల్ రేట్ కొనాల్సినటువంటి పరిస్థితి. అలాంటి చోట కూడా 5 స్టార్ ఫెసిలిటీస్ తో హైరైజ్ బిల్డింగ్స్ కడితే, హైరైజ్ బిల్డింగ్స్ సార్ కడితే అయ్యే కాస్ట్ ఎంతో తెలుసా సార్? 4,500 నుంచి 5,000కి మించి కన్స్ట్రక్షన్ కాస్ట్ అవ్వదు సార్. రమ్మనండి ఎవరికైనా సరే రియల్ ఎస్టేట్ ఫీల్డ్ లో భవన నిర్మాణ రంగంలో అనుభవం ఉన్న టీడీపీ రంగం వాళ్ళు వచ్చి కూర్చొని మాట్లాడితే బాగుంటుంది సార్. అలా కాకుండా ఏమి తెలియని వాళ్ళు కూర్చోబెడితే ఇలాగే ఉంటుంది సార్. సో ఈ మధ్యలో ఉన్న డబ్బు అంతా ఎక్కడికి పోయింది? మొబిలైజేషన్ అడ్వాన్సులు ఎవరి జోబుల్లోకి వచ్చాయి? ఇవి కదా మాట్లాడాలి. ఎవరిది డబ్బు? అమరావతి ఆంధ్రులందరిది అన్నప్పుడు అమరావతి మీద పెట్టే డబ్బు, అమరావతి మీద అయ్యే దుబారా, అమరావతి ద్వారా జరిగేటువంటి దోపిడీ, అది కూడా ఆంధ్ర ప్రాంతం అందరిదే కదా. మరి ఆ దోపిడీ గురించి ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి అన్ని పార్టీలు,
ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు అడుగుతాం కదా. అడిగితే అమరావతి ద్రోహులు అయిపోతామా? దానికి సమాధానం చెప్పాలి. సో అమరావతి నిర్మాణాన్ని 5 ఏళ్ళు ఆపేయడం వల్ల నిర్మాణ వ్యయం పెరగొచ్చు, కానీ కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరగదు కదా. ఈ రోజు ఉన్నటువంటి నిర్మాణ వ్యయాలనే కదా మేము కోట్ చేస్తూ మాట్లాడేది, ఆ రోజు ఉన్నటువంటి నిర్మాణ వ్యయాలు కాదు కదా. ఈ రోజు పక్క రాష్ట్రాల్లో ఎంత జరుగుతా ఉందనే దాన్ని బట్టే కదా మనం పోతా ఉన్నాం. సార్ నేను అడుగుతా ఉన్నాను సార్, ఏదైతే వెరీ క్లియర్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ సార్, హైదరాబాద్ లో ఏదైతే బిల్డింగ్ నిర్మాణానికి ఆ భవన నిర్మాణం ఏదైతే మన సెక్రటేరియట్ నిర్మాణానికి, హైదరాబాద్ లో సెక్రటేరియట్ నిర్మాణానికి 600 కోట్లు ఖర్చు సార్. కానీ ఆంధ్రప్రదేశ్ లో సెక్రటేరియట్ నిర్మాణానికి 2791 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది సార్, వీళ్ళు ఇచ్చినటువంటి టెండర్ల ప్రకారం. మరి 600 కోట్లు ఎక్కడ? 2791 కోట్లు ఎక్కడ? నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి సార్, నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి అయిన ఖర్చు 950 కోట్ల రూపాయలు సార్. కానీ ఇక్కడ ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇదంతా ప్రజాధనం కాదా? మీరు తీసుకొస్తున్నటువంటి అప్పు ఎవరు కట్టాలి? రాష్ట్ర ప్రజలు కట్టాలా, లేకపోతే తెలుగుదేశం పార్టీ కడుతుందా? ఎవరు కట్టాలి? దానికి సమాధానం దీనికి సమాధానం చెప్పరు. ఓకే శేఖర్ రెడ్డి గారు ఒక చిన్న మీకు ఇంటరప్షన్ ఏమనుకోద్దు వచ్చేసి సార్, ఇప్పుడు ఋషికొండకి సంబంధించి నిర్మాణాలు చేపట్టారు మీ ప్రభుత్వ హయాంలో. సరే, మీరు విశాఖకి సంబంధించింది ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సో నేను అంటే నాకున్న అనుమానాన్ని మిమ్మల్ని అడుగుతున్నా, ఒకసారి పీసీఆర్ డాక్యుమెంట్ ఒకటి ప్లే చేయండి. ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ టూరిజం అథారిటీ విజయవాడ ఋషికొండ బిల్డింగ్స్ రీడెవలప్మెంట్ ప్రాజెక్టుకి అయినటువంటి ఖర్చు అంటే ప్రభుత్వం చూపిస్తోంది, అఫీషియల్ డాక్యుమెంట్ ఇది, 451,67 కోట్ల అక్రాస్ 3 పేజెస్ కింద 451,67 కోట్ల ఖర్చు పెట్టారంటున్నారు. బిల్టప్ ఏరియా వచ్చేసి 13,542 స్క్వేర్ మీటర్స్. అంటే మన స్క్వేర్ ఫీట్స్లోకి కానీ దీన్ని కానీ మార్చుకుంటే 1,45,766 స్క్వేర్ ఫీట్ కిందకి వస్తుంది అనమాట ఇది. సో వాస్తవంగా చూస్తే సరే, ఇది కాకుండా మీ వాళ్ళు చూపించారు అంటే ఇంకా లెక్కలు చూస్తే, జీవోలు చూస్తే ఫర్నిచర్కి అనేసి, ల్యాండ్స్కేపింగ్ అని చెప్పేసి, ఇంటీరియర్కి అని చెప్పేసి ఇంకా సపరేట్ అమౌంట్లు ఉన్నాయన్నమాట అది. సో ఈ లెక్కను చూస్తే దీనికి 28,264 రూపాయలు స్క్వేర్ ఫీట్కి. అంటే నేను నిర్మాణం గురించి మాట్లాడట్లా, కంప్లీట్గా వీళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్ 451 కోట్లు. దాంట్లో నాకు తెలిసి 312 కోట్ల రూపాయల వరకు కన్స్ట్రక్షన్స్కి వాడినట్టు ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. 13,542 స్క్వేర్ మీటర్స్ మీన్స్ 1,45,762 స్క్వేర్ ఫీట్స్కి నిర్మాణానికి ఇంత ఖర్చు అయిందని చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇంత ఎందుకు ఖర్చు అవ్వాల్సి వచ్చింది ఏంటి? మరి దీనికి ఏమన్నా ఆన్సర్ ఉందా మీ దగ్గర? ఒక్క నిమిషం సార్. 5,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు కట్టించింది ఏంట్రా అమరావతిలో అంటే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక ఏదైతే మన హైకోర్టు. 5,500 కోట్లు సార్, అవి కూడా కాలిపోయే నిర్మాణాలు కట్టించారు. మరి ఇక్కడ 400 కోట్లు, 450 కోట్లు అంటున్నారు. 7 భవనాలు, 7 బ్లాక్లు సార్, మొత్తంగా 7 బ్లాక్లు. అక్కడ ఒకసారి చూసుకోండి, 7 బ్లాక్లు మొత్తం ఏపీ టూరిజం కి. మొదటగా దీన్ని ఏమని మాట్లాడారు సార్? జగన్మోహన్ రెడ్డి గారి సొంత భవనాలు అని మాట్లాడారు సార్. జగన్మోహన్ రెడ్డి గారి సొంత ప్యాలెస్ అని మాట్లాడారు సార్. మరి జగన్మోహన్ రెడ్డి గారి సొంత ప్యాలెస్ ఈరోజు ఏపీ టూరిజం కి ఎలా సంబంధించింది? ఏపీ టూరిజం కి ఎలా వచ్చింది? నేను ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను సార్. నిన్న అమరావతిలో నేను అడుగుతున్నది మిమ్మల్ని నిర్మాణ వ్యయం. ఇప్పుడు నేను మీకు అడుగుతున్నది నిర్మాణ వ్యయం గురించి మాట్లాడుతున్నా. అక్కడ కట్టింది మీరు చెప్పినట్టు ఒక 3 యూనిట్స్ వచ్చేసి విజయనగర బ్లాక్ ఒకటి, గజపతి బ్లాక్ ఒక యూనిట్, కళింగ బ్లాక్ ఒక యూనిట్, తర్వాత వచ్చేసి వెంగి బ్లాక్ ఒక 2 యూనిట్లు. మొత్తం మీరు చెప్పినట్టు 3, 4, 5, 7 భవనాలు కట్టారు. సో 7 భవనాల్లో 13,542 స్క్వేర్ మీటర్స్ సంబంధించినటువంటి బిల్టప్ ఏరియా అది. దానికి ఇన్ని కోట్లు ఖర్చు అయినటువంటి పరిస్థితి. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర 23,000 రూపాయలు పడిందని చెప్తున్నాను సార్. సార్ అమరావతిలో ఫ్లాట్ గా ఉన్న ప్రదేశంలో కిందకు తవ్వేసి పుట్టింగ్స్ చేసుకుని రావాల్సినటువంటి పరిస్థితి సార్. కానీ అక్కడ పరిస్థితి ఏంది? మొత్తం కూడా ఆ కొండను మొత్తం ఏదైతే ఇంతకుముందు ఆల్రెడీ భవనాలు ఉన్నాయి సార్, ఉన్న భవనాన్ని డిమాలిష్ చేయాలి. పాత భవనాలని, ఆ పాత భవనాన్ని డిమాలిష్ చేసి వాడిని ఎత్తిపోసి మళ్ళీ ల్యాండ్స్కేపింగ్ దగ్గర నుంచి రావాలి సార్, ఎర్త్ వర్క్ దగ్గర నుంచి రావాలి. కానీ ఇక్కడ అమరిస్తుందా? ఓకే, అమరిస్తుందా? దానికి కూడా సపరేట్
దానికి కూడా సపరేట్ తీసుకున్నారు సార్. దానికి కూడా ల్యాండ్ స్కేపింగ్ కి సమ్ అమౌంట్ No. ఉన్నటువంటి బిల్డింగ్లు కొట్టి కట్టడానికి నేను చూపిస్తాను మీకు, డాక్యుమెంట్ నేను ఒక చూపిస్తాను విషయం సార్. చెప్తున్నాను సార్ నేను ఒక విషయం చెప్తున్నా సార్. ఏదైతే ఏపీ టూరిజం నుంచి వాళ్ళు ఇచ్చింది కాదు, బడ్జెట్ లో వాళ్ళు కేటాయించిన డబ్బులు ఎంత, బిల్లులు ఎంత చెల్లించారు ఒకసారి తీసుకురామనండి. బిల్లులు ఎంత చెల్లించారు ఒకసారి తీసుకురామనండి సార్. చెల్లించిన బిల్లుల గురించి ఈనాడు పేపర్ రాసింది ఒక రోజు. మొత్తంగా కూడా చెల్లించిన బిల్లు 241 కోట్లే. 241 కోట్లు మాత్రమే మొత్తంగా చెల్లించిన బిల్లులు. కానీ వీళ్ళు 450 కోట్లు అని చెప్పేసి ఏదైతే అసెంబ్లీలో వైట్ పేపర్ ఇచ్చారు చూడండి సార్ చంద్రబాబు నాయుడు గారు ఏపీ అప్పుల మీద, అలాంటిదే ఈ పత్రం కూడా సార్. 241 కోట్లు అని చెప్పేసి బిల్లులు చెల్లించారు 241 కోట్లకు సంబంధించి అని చెప్పేసి ఈనాడు పత్రిక రాస్తుంది. వీళ్ళు మాత్రం ఇలా రాస్తారు. ఏది నిజం? అఫీషియల్ గా బిల్లు ఎంత చెల్లించారు ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వస్తాను సార్, వస్తా. టైం అయిపోతుంది, టైం అయిపోతుంది, మనం మాట్లాడుకుంటాం. శంకర కృష్ణ గారు గుడ్ మార్నింగ్. మరి ఒక నిమిషం వస్తా మళ్ళీ మీకు ఇస్తా శేఖర్ రెడ్డి గారు. నో శేఖర్ రెడ్డి గారు చాలా టైం అయింది మీకు, దగ్గర 10 నిమిషాలు పైన ఇచ్చా, 11 నిమిషాలు టైం ఇచ్చా. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్ దయచేసి. దాంట్లో నేను కొంచెం మాట్లాడాను అనుకోండి, అది వేరే విషయం.